నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై పర్యటనలో నెలకొన్న ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు. మానాల ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపు. పదవి విరమణ పొందిన వారు తమ అనుభవాన్ని సమాజ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ నరేంద్ర మోదీ రాజకీయ కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఏఐసీసీ అగ్రనేతలపై చార్జ్ షీట్లో చేర్చడాన్ని తప్పుపట్టారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో బీజేపీ పార్టీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీటులో చేర్చడాన్ని నిరసిస్తూ గురువారం నాడు హైదరాబాద్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ హాజరయ్యారు. ఇంకా ఈ ధర్నాలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు శంకరయ్య, రాజ్ ఠాకూర్, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మరింత అభిమానం పెరిగిందని, దానికి తోడు బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలతో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తులను దృష్టి మళ్లించేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఫాసిస్టు పాలన, రాహుల్ గాంధీ గారికి దినదినం పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ దేశంలో కుల సర్వే ఛాంపియన్ గా భారత్ జోడో యాత్రలో సాగుతున్నప్పుడు ఈ దేశంలో ఎవరు ఎంత శాతం జనాభా ఉంటే వారికి అంత శాతం ఫలాలు అందాలని ఏదైతే నినాదం తీసుకున్నాడో ఆ నినాదం ఇవాళ మోడీ రాజకీయ మరణ శాసనంగా మారింది. కాబట్టి ఇలా కక్షపూరితంగా వారి ఛార్జ్ షీట్ లో ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షపూరితంగా వయసు కూడా చూడకుండా ఇవాళ దేశానికి కోడలుగా వచ్చి అహర్నిశలు దేశం కోసం పాటుపడ్డ సోనియా గాంధీ గారి పేరు చేర్చడం అనేది చాలా బాధాకరం. రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశంలో తిరుగుతున్నప్పుడు ఈ దేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వారెంట నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి వణుకు పుచ్చుకున్నటువంటి మోడీ ప్రభుత్వం అమిత్ షా ఛార్జ్ షీట్ లో వీరి పేరు చేర్చడం జరిగింది. జిల్లా గ్రంథాలయాలకి వచ్చే పాఠకులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేందుకు వచ్చే నిరుద్యోగ యువతకు సౌకర్యాలు కల్పించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. కిటికీలకు అద్దాలు లేకపోవడంతో గ్రంథాలయ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అద్దాలు బిగించాలని ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గురువారం నాడు సందర్శించారు.
ఆయనకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డితో పాటు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రంథాలయ భవనాన్ని తిరుగుతూ పాఠకులు, విద్యార్థులను పలకరించారు. సందర్భంగా సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే భవనంలో కిటికీ అద్దాలు పగిలిపోయి ఉన్నాయని, కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తేగా వెంటనే కాంట్రాక్టర్తో మాట్లాడి సౌకర్యాలు కల్పించాలని గ్రంథాలయ కార్యదర్శికి సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నగేష్ రెడ్డి, పులి శ్రీనివాస్ గౌడ్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి మంచి జాబ్స్ ఇవ్వాలంటే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. కూడా ఆలోచన భాగంగా మరి మన చైర్మన్ రాజిరెడ్డి గారు మొన్న నుంచి మాకు ప్లేస్ అకామిడేషన్ సరిపోతలేదు, మాకు కంప్యూటర్స్ కావాలని చెప్పాను. కలెక్టర్ గారికి చెప్పి 10 కంప్యూటర్స్ ఇచ్చారు. ప్లేస్ కూడా చూద్దాం, చూసి ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం, ప్లేస్ కూడా అకామిడేషన్ వచ్చినాం. అదేవిధంగా నేను ఇంకా కలెక్టర్ గారికి చెప్తాను, ఇంకా కంప్యూటర్స్ ఏమైనా కావాలంటే తీసుకుందాం. కొందరికి మార్నింగ్ వస్తూ ఉన్నారు, మళ్ళీ ఈవినింగ్ దాంట్లో ఉన్నారు కాబట్టి లంచ్ ప్రాబ్లం ఉంటుందని చెప్తాను. బహుశా నేను ఒక 2 months వరకు లంచ్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఇంకా నాలుగు అక్కడ మొబైల్ అయితే నాలుగు అంటారు. మీరు అందరూ తప్పనిసరిగా మీరు అందరూ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని విధాల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా. నా విద్యార్థులు మంచి విద్యావంతులు కావాలి, మనం చేసిన దాంట్లో నాణ్యత ఉండాలనే ఉద్దేశంతో వారు క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహేంద్ర కంపెనీ వాళ్ళకు కూడా ఇచ్చడం జరిగింది. అదేవిధంగా మీరు చదువుకున్న విద్యార్థులకు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. వేకెన్సీస్ ఉంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే ఫిలప్ చేయకుండా, మీ అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజలకు ఇబ్బంది వచ్చే విధంగా బిహేవ్ చేశారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలామందికి జాబ్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మేము నిన్న అసెంబ్లీలో బిల్ పాస్ చేశాం. రిజర్వేషన్లు కూడా అందరికి రిజర్వేషన్లు ఇవ్వాలి, చిన్నవాళ్ళకు కూడా జాబ్స్ కావాలి. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మత ఫాసిజాన్ని తరిమి కొడదామని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ నేత వి ప్రభాకర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రల నుంచి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు. సందర్భంగా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ పాసిస్టు విధానాలను అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు సినిమాలు, సోషల్ మీడియా ద్వారా విష బీజాలను నాటుతున్నాయని ఆరోపించారు. భూమి కోసం, వెట్టి చాకిరీ నిర్మూలన కోసం సాగిన మహత్తరమైన సాయుధ పోరాటాన్ని కూడా ముస్లిం రాజులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్ర పోరాటంలో లేని ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు ఈనాడు తామే దేశభక్తులమని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. దేశం మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించి దేశ ప్రజల్ని మత్తులో ముంచుతున్నారని విమర్శించారు. భారతదేశం ఏ మతానిది కాదని, ఈ దేశం అన్ని మతాలు, కులాల్లో ఉన్న శ్రమజీవులందరిదని అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దళిత్ ఏక్ హై అన్న స్ఫూర్తితో జేఏసీని ఏర్పాటు చేయడం కోసం మాస్ లైన్ సిరికొండ మండల కమిటీ ఆలోచించడం అభినందనీయమని అన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, ముస్లిం మండల అధ్యక్షులు లియాఖత్, క్రిస్టియన్ సంఘం మండల అధ్యక్షులు ఏసురత్నం, ఉపాధ్యాయ సంఘం నాయకులు వి బాలయ్య, సీనియర్ ఉపాధ్యాయులు కె సాలెమాన్, మాస్లైన్ పార్టీ మండల కార్యదర్శి ఆర్ రమేష్, సీనియర్ పాస్టర్స్ సంఘం నాయకులు డి దేవిదాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేగం సాయన్న, మైనార్టీ నాయకులు అబ్బాస్, వివిధ పార్టీల నాయకులు సల్లా రాజారెడ్డి, గొల్ల జనార్దన్, ఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక రౌడీలా ప్రవర్తించి పోలీసుల మీదనే భౌతిక దాడులకు పురిగొల్పాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ప్రశాంత్ రెడ్డి రోడ్ల మీద తిరగలేడని హెచ్చరించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్గల్లో బుధవారం జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక వీధి రౌడీలా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నియోజకవర్గానికి వస్తే సభ్యత లేకుండా ప్రవర్తించాడని, పదవిని గౌరవించలేదని, ఆయన శాసనసభ సభ్యత్వానికి అనర్హుడని ధ్వజమెత్తారు. ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను అడ్డుకోవాలంటే మాకు ఎంతటి పని అని, బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలను అయోమయానికి గురి చేయొద్దన్న ఉద్దేశంతో ఆనాడు విజ్ఞాపనలు, అభ్యర్థనలే చేశామే తప్ప ఏనాడు భౌతిక చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు. ప్రశాంత్ రెడ్డి 10 సంవత్సరాలు తన చుట్టూ రౌడీ రాజ్యాన్ని నిర్మించుకున్నారని, ఆ రౌడీలతో గతంలో ప్రజల మీద దాడులు చేయించేవాడని, అధికారంలో ఉన్నామనే భ్రమలో ఇప్పుడు ఏకంగా పోలీసుల మీదనే దాడులకు ఉసిగొల్పుతున్నాడని మండిపడ్డారు. ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూరుకోదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఎవరిపై తప్పుడు కేసులు పెట్టించలేదని అన్నారు. భీమ్గల్లో దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ప్రశాంత్ రెడ్డి ఇకనైనా సిగ్గు తెచ్చుకొని ప్రజాస్వామ్యానికి విలువనివ్వాలని, ప్రజాప్రభుత్వం ఇచ్చే గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో మంత్రి కాన్స్టిట్యూన్సీ వస్తే ప్రైవేట్ అరెస్ట్ల కింద పొద్దున ఉదయాన్నే 4 గంటలకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల కార్యకర్తలన్నీ మీరు అరెస్ట్ చేసేవారు. కానీ ఈ రోజు 15 నెలల్లో ఏ కార్యకర్త కూడా ప్రైవేట్ అరెస్ట్ కింద కాంగ్రెస్ పార్టీ పాల్గొనని చేయకపోవడమే తప్పైతే మీరు వేసిన దౌర్జన్యానికి తప్పగా మీరు ఫలితం అనుభవిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, నీవెవరో మార్పు రాకపోతే నీకే భౌతిక దాడులు కాదు, మాకు కూడా భౌతిక దాడులు చేసేటువంటి శక్తి ఉన్నది. అయినప్పటికీ ఓర్పుతో, నేర్పుతో మనము పాల్గొండలో ప్రజాస్వామికబద్ధంగా అశాంతి నెలకొల్పొద్దు, శాంతితోని ప్రజలందరూ అన్నదమ్ములా ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వివరిస్తున్నాం. ఇంకా ముందు నీ వ్యవహారంలో మార్పు రాకపోతే ఫలితాన్ని తప్పక అనుభవిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. మీ కార్యకర్తలు, మీ లీడర్లు బార్ల తాగొచ్చి ఏ విధంగా భౌతిక దాడులు చేసిండ్రు, భౌతిక దాడులకు ఎవరైతే ప్రేరేపించిండ్రో అవన్నీ కూడా వీడియో రికార్డ్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. తప్పకుండా దానికి మీరు ఫలితం అనుభవిస్తారని నేను మీకు హెచ్చరిస్తున్నాను. పోలీసులే దానికి ప్రత్యేక సాక్షులు, వాళ్ళే అన్ని రికార్డింగ్ కూడా చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తప్పక పరిశీలిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా ఏ విధంగా డిస్టర్బ్ చేయాలా, లాస్ట్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవేళ తెచ్చుకోకపోతే పోలీసులను రెచ్చగొట్టి మీరు కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసినట్టు అక్కడ కనిపిస్తుంది. దాంట్లో భాగంగా మా కార్యకర్తలు సహనంతో ఉంటే పోలీసులను రెచ్చగొట్టి పోలీసుల మీద ముష్కే రాళ్లతో కొట్టి పోలీసులను లాఠీ చార్జ్ చేసేంత ప్రేరేపించారు మీరు. ఇది ఎంత మంచిది ఒకసారి ఆలోచించుకోరు. వీళ్ళ పార్టీ మేమే లాఠీ చార్జ్ చేయాలనుకుంటే, మేమే మిమ్మల్ని రానియద్దు అనుకుంటే, మా ప్రభుత్వమే మిమ్మల్ని పక్కన పెట్టాలనుకుంటే ఈ కార్యక్రమం మొదటి రానిచ్చేవారు కాదు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి రావడంతో మాదిగ సామాజిక వర్గంలో సంతోషం వ్యక్తమవుతుంది. భీమ్గల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి
కృతజ్ఞతలు తెలుపుతూ భీమ్గల్ పట్టణంలో మండల మాదిగ సమైక్య ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాదిగ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సందర్భంగా మాదిగ ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాల పాటు పోరాటం చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన కష్టాన్ని మాదిగ జాతి ఎన్నటికీ మరవదని అన్నారు. విద్యనే జీవితానికి పునాది అని, ఎస్సీ వర్గీకరణ అమలుతో మాదిగలతో పాటు ఉప కులాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కులస్తులకు మాదిగ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాదిగ ఐక్య వేదిక సభ్యులు గడాల ప్రసాద్, యోనా రతన్ రాజ్, రాజేందర్, రాజేష్, నరేష్, రాజేష్, చెప్పాల గణేష్, జేజే నర్సయ్య, చౌదరి రాజేశ్వర్, అశోక్, లక్ష్మణ్, విక్రమ్, సంతోష్, మాదిగ మహిళలు పాల్గొన్నారు. అందరు నెంబర్లు చెప్పి పంపిస్తా ఒక్కొక్కటి. భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి భూభారతి చట్టం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన ROR చట్టం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ROR చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాలతో పాటు ఏర్గట్ల మండలం బట్టాపూర్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని భూభారతి చట్టంపై, అందులోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ROR చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన ROR చట్టం ఉపకరిస్తుందని, రైతుల భూములకు భరోసా లభిస్తుందని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించే ఈ చట్టంపై అవగాహనను ఏర్పరచుకోవాలని, భూ సమస్యలు కలిగిన రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 4 మండలాల్లో దీనిని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే విధంగా ఇతర ఏమైనా అంశాలు, సమస్యలను కూడా పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మే మొదటి వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేస్తారని అన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి నూతన చట్టంపై సదస్సులు నిర్వహించి రైతుల నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ అధికారులే గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారని, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరిస్తారని అన్నారు. భూ వివాదాల విషయంలో అపీల్ చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం సమకూరుస్తారని సూచించారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాది కాలంలోపు భూ సంబంధిత సమస్యలపై అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించారని కలెక్టర్ వివరించారు. దాన్ని ఎలాగా అమలు చేయాలి, దాని టైం లైన్స్ కానీ గైడ్లైన్స్ కానీ డీటెయిల్డ్ రూల్స్లో మనకి పొందుపరచడం జరుగుతుంది. సో మనకి ఈ రూల్స్ అనేది ఏప్రిల్ 14న రావడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించిన పోర్టల్ కూడా, భూభారతి పోర్టల్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతుల్లో ఏదైతే ఈ కొత్త చట్టం వచ్చిందో దీంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవడం, అదేవిధంగా రూల్స్లో కూడా ఏమైనా ఫార్మర్స్కి స్టిల్ ఇంకా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేయడానికి గురించి మనము ఈ అవగాహన కార్యక్రమాలు అనేది ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము. మొదటిగా మనము ఈ కమ్మర్పల్లి మండలంలో మొదటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీకు బ్రీఫ్గా ఆర్డీఓ గారు చెప్పారు, బట్ ఒకటి PPT ఒకటి ఉంది. సో
దాంట్లో డీటెయిల్గా కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి జనరల్గా ఆర్ఓఆర్ అంటే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్. సో మనకి ఈ భూమి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రీవియస్గా మనకి పహారీ ఉండేది 1B ఇవన్నీ కూడా ఆర్ఓఆర్ రికార్డ్స్. అంటే మనకి రికార్డులో ఆ పట్టాదారు ఎవరున్నారు, వాడికి ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ భూమి ఉందనేది, ఆ హక్కు ఏదైతే రైట్ ఉంటుందో హక్కులు అనేవి మనకి రికార్డ్స్లో అనేది నమోదు చేయబడుతూ ఉంటాయి. సో మనకి ఈ ఆర్ఓఆర్ రిజిస్టర్ అనేది ఈ మెయింటైన్ చేయడం జరుగుతుంది. భూభారతి చట్టం ప్రకారము ఈ ఆర్ఓఆర్ ఉంటుంది. దాంట్లో ఎవరికైతే ఫార్మర్స్ నేమ్స్ ఉంటాయో వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉన్నట్లు, వాళ్ళ భూమి ఎవరికైతే ఉందో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా మనకి ఆర్ఓఆర్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అధిక వడ్డీ వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని సిపి సాయి చైతన్య హెచ్చరించారు. జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. విలువైన పత్రాలు, డాక్యుమెంట్లను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు గురువారం నగరంలోని 3వ టౌన్ పరిధిలో ఎస్ఐ హరిబాబు, మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పలువురు వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడి చేశారు. తెల్లవారుజామున నుంచి ఈ దాడులు కొనసాగాయి. పలువురు ఇండ్లలో డాక్యుమెంట్లు, పలు పత్రాలను పరిశీలించారు. అంతేకాకుండా బోర్గంపీలో కూడా వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. వడ్డీ వ్యాపారం పేరిట ప్రజల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి సాయి చైతన్య హెచ్చరించారు. ప్రజలు సైతం వడ్డీ వ్యాపారులను నమ్మి మోసపోవద్దని సూచనలు చేశారు. ఎవరైనా వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో అధిక వడ్డీతో అప్పులిస్తున్న వడ్డీ వ్యాపారులపై సిపి సాయి చైతన్య ఆదేశాలతో దర్పల్లి సిఐ ఆధ్వర్యంలో సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
కుర్దులపేట గ్రామంలో గాండ్ల సతీష్ దగ్గర 83,45,000 విలువ చేసే ప్రామిసరీ నోట్లు చెక్కులు లభించాయి. అలాగే మైలారం గ్రామానికి చెందిన గడ్డాల గంగదాస్ దగ్గర 56,18,000 విలువ చేసే 213 ప్రామిసరీ నోట్లు, గడ్గోల్ గ్రామంలో మచ్చర్ల గంగారెడ్డి దగ్గర 13,20,000 విలువ చేసే 11 ప్రామిసరీ నోట్లు, కామారెడ్డి రాజు దగ్గర 23,80,000 విలువ చేసే 14 ప్రామిసరీ నోట్లు లభించాయి. సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలతో వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 1,76,63,000 రూపాయల అప్పులకు సంబంధించి 268 ప్రామిసరీ నోట్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. ఇకపై అధిక వడ్డీతో వడ్డీ వ్యాపారాలు చేసినట్లయితే ఊరుకునేది లేదని, చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హితవు పలికారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి ముందు ప్రశాంత్ రెడ్డి లేనిపోని రాద్ధాంతం చేసిన రాజకీయ కుట్రను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చి భీమ్గల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముందు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లేనిపోని రాద్ధాంతం చేసిన రాజకీయ కుట్రను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్న అభివృద్ధి పనులు కానీ, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ ప్రశాంత్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేస్తున్న అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రశాంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చి తీరుతామన్నారు. బీఆర్ఎస్ పార్టీలాగా 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో, దళితులకు 3 ఎకరాల భూమి పేరుతో, ఇంటికొక ఉద్యోగం పేరుతో మోసం చేసే పార్టీ కాదన్నారు. ప్రోటోకాల్ విషయంలో ప్రశాంత్ రెడ్డి ప్రవర్తించిన తీరు తీవ్రంగా ఖండించారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారని ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడని, గతంలో భీమ్గల్ కేంద్రంగా యువకులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే బూటుకాలతో తన్నిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆయన కళ్ళ కనిపించకపోవడం అనేది ఆయన రాజకీయ అజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం. నిజానికి 10 సంవత్సరాల కాలంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ప్రజలను రాచి రంపాన పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అధికారంలో 14 నెలలు మాత్రమే పూర్తయినాయి. ఆ 14 నెలల కాలంలో మేము చేస్తున్నటువంటి సంక్షేమాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక, ప్రజల్లో ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ప్రశాంత్ రెడ్డి నిన్నటి రోజు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇస్తాం ఖచ్చితంగా తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చేది ఉంది, ఇస్తాము. మీలాగా 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో, 3 ఎకరాల భూమి పేరుతో ప్రజలను వంచిన పార్టీ కాదు మాది. ప్రజల పక్షాన ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో మీరు కేవలం ఉనికి కోసం చేసినటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఇంకో విషయం చెప్తున్నాం. ప్రోటోకాల్ విషయంలో మీరు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నా. నాకు తెలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్కులను పంపిణీ విషయంలో మీ దగ్గరే ఉండేటువంటి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్లు, మీ ఇంటి వద్ద గులాంగిరి చేసే చెపరాశీలు, ఇటువంటి వాళ్ళతో ఇప్పించిన మీరు ఈరోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఒక సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు గారిని అవమానపరిచే విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూనే ఇక పోలీసులు లాఠీచార్జీలు చేసిందని చెప్తున్నాం. గతంలో భీమ్గల్లో యువకులు సమస్యలు విన్నవిస్తానికి మీ దగ్గరికి వస్తే బూటుకాలతో తన్నినటువంటి చరిత్ర మీది. ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని మీ నాయకులు ఎదురుపడి కొట్టేదానికి వస్తే ఆపిన పోలీసులను, రక్షణగా నిలిచిన పోలీసులను ట్రాన్స్ఫర్ చేసిన చరిత్ర నీది.
వింత ప్రవర్తన, విచిత్ర చేష్టలతో ఓ గ్రామస్తులు ఆందోళనకు గురి చేస్తున్నారు. కల్తీ కల్లు జన జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఈ పరిస్థితికి కారకులెవరో, బాధితులెవరో అధికార యంత్రాంగం స్పష్టం చేయాలి. ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. కల్లు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా కృత్రిమ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వేలాది మంది గ్రామీణులు కల్లుకు బానిసలుగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇందులో పురుషులే కాదు, మహిళలు కూడా ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చేతి వృత్తులను ఆచరిస్తూ జీవనోపాధి పొందవచ్చు. కానీ కల్లుగీత పేరుతో ఉమ్మడి జిల్లాలో భారీ విధ్వంసమే జరుగుతోంది. వేలాది కుటుంబాలు కల్తీ కల్లు బారిన పడి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నాయి. విషపూరితమైన ఆల్ఫాజోలం, క్లోరోఫామ్, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలను కలుపుతూ కల్తీ కల్లు తయారు చేస్తూ బహిరంగంగా విక్రయిస్తున్నారు. జిల్లాలో వేళ్లపై లెక్కించే స్థాయిలో స్వచ్ఛమైన కల్లు విక్రయించే గీతా వృత్తిదారులు ఉండగా సింహభాగం మంది ఈ కల్తీ కల్లును విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సమాజానికి సవాలుగా మారగా ప్రస్తుతం ఈ కల్తీ కల్లు దందా అంతకు మించే నష్టం చేస్తోంది. ఈ దుర్భర పరిస్థితిపై అధికార యంత్రాంగం చేష్టలుడినట్లుగా ప్రవర్తించడం సందేహాస్పదంగా మారింది. గంజాయి, డ్రగ్స్ క్రయ విక్రయాలను పోలీస్ యంత్రాంగం అత్యంత సీరియస్గా పరిగణిస్తుండగా ఈ కల్తీ కల్లు విషయంలో ఎక్సైజ్ శాఖ బాధ్యతను మరిచిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్, నసరులాబాద్ మండలాల్లో ఇటీవల జరిగిన కల్తీ కల్లు ఘటన అందుకు అద్దం పడుతోంది. కొందరు కల్తీ కల్లు బాధితులు ఆసుపత్రుల పాలవగా అనేక మంది విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏదైనా పెద్ద సంఘటన జరగగానే ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రమత్తును వీడి అంతే కల్లును కొంతకాలం గడకడుతున్నారు. ఆ తర్వాత యథావిధిగా ఈ దందా సాగడం మామూలుగా మారింది. ప్రస్తుతం బీర్కూర్, నసరులాబాద్ మండలంలో గత 10 రోజులుగా కల్తీ కల్లు విక్రయాలకు ఆబ్కారీ శాఖ అధికారులు కళ్ళెం వేశారు. దీంతో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇంతకాలం కల్తీ కల్లుకు బానిసలుగా మారిన అనేక మంది బాధితులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కల్లు అందుబాటులో లేకపోవడంతో విచక్షణ కోల్పోతున్నారు. కల్తీ కల్లు విక్రయించాలని ఆందోళనకు దిగడం ఆ గ్రామస్తుల దయానీయ స్థితికి దర్పణ పడుతోంది. కల్లు తాగకపోవడంతో నరాల నొప్పి, తల తిరగడం, నిద్రాహారాలు మానడం వంటి సమస్యలతో కల్లు బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. కల్లు దుకాణాలను తెరవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ సమస్యకు కారకులు కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యాపారుల, లేక ఇంతకాలం చూసి చూడనట్లు వ్యవహరించిన ఎక్సైజ్ శాఖ అధికారుల అనేది సందేహంగా మారింది. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారంపై ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తీవ్రంగా స్పందించారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకొని నీతులు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. పింక్ బుక్ పేరుతో బ్లాక్మెయిలింగ్ చేస్తే భయపడేవారు లేరని, ఆ డైరీలో బినామీల పేర్లు రాసుకోవాలని హితవు పలికారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆ పార్టీ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. పింక్ డైరీలో పేర్లు రాసుకుంటాం అన్న కవిత వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఏ డైరీలోనైనా బినామీ పేర్లను రాసి పెట్టుకొని ఆస్తులను కాపాడుకోవాలని సూచించారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. డైరీలో పేరు రాసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు ఎవరు భయపడరని స్పష్టం చేశారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీ కాంప్లెక్స్ కుంభకోణం అందరికీ తెలిసిందేనని, ఇటీవల ఆయన గ్రాఫ్ పడిపోయిందని, ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఇక్కడికి వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బాలరాజ్ విమర్శించారు. జీవన్ రెడ్డి గతంలో చేసిన తప్పులను ప్రజలు మర్చిపోలేదని, ఆయన ఇప్పుడు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి నిరూపించుకోవాలని, ప్రజల తిరస్కారానికి గురై వారు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. సమావేశంలో పలువురు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, గురు వినయ్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాలెక్, మాజీ ఎంపీపీ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. పింక్ డైరీలో అందరి పేర్లు రాసుకుంటా అంటుంది. ఆమె దగ్గర ఏ డైరీ ఉందో మాకు తెలియదు, కానీ
ఆ బినామీల పేర్లు రాసుకొని ఆస్తులు కాపాడుకుంటూ చాలు. నీ పింకు డైరీ, ఆ డైరీ, ఈ డైరీ మాకేం పని చేయి. మేము ఎన్నో యుద్ధాలు చేసి అన్ని విధాల చూసినట్టు కరెంటు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము ఈ డైరీలు వీరులను చూసి భయపడేటువంటి వ్యక్తులం కాదు. కవిత పెద్ద కుంభకోణంలో ఎత్తుకొని జైలుకు వేయాల్సిన కవితనే ఇవాళ మాట్లాడుతుందంటే సిగ్గు చెడు. నువ్వు చేసే అన్ని ఏ ఆడది చేయనటువంటి పని నువ్వు చేసి తల దించుకోవాల్సినటువంటి కవిత తల ఎత్తి మాట్లాడుతుందంటే ఇక నేను అన్నిటికీ బలిదేగిచ్చినా నేను ఏమన్నా చేస్తా, ప్రజల్లో తిరుగుతాను. ప్రజలు ఎందుక ఎంత తిరుగుతుండ్రో అది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. ఆమెను చిత్తుగా ఓడగొట్టారు నిజామాబాద్ డిస్టిక్ పార్లమెంట్ కు. దొడ్డిదారిగా మళ్ళా ఎమ్మెల్సీ అయి ప్రజల్లో తిరుగుతూ తండ్రి పేరు చెప్పుకొని తిరగడం తప్ప సెల్ఫ్ కెపాసిటీ అనేది ఆమెకి ఇక్కడ లేదు. ఆమె ఎంత ఆస్తి సంపాదించుకున్నదో, బినామీల పేరు మీద ఎంత పెట్టుకున్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్రెడీ జైలుకు పోయాల్సింది ఆమె. ఇక ఆమెనే మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పలికినట్ల ఇక మేము చూస్తూ ఊరుకునే వ్యక్తులం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత జీవన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మండల సమావేశంలో మాజీ జడ్పీటీసీ నారోజ్ గంగారాం, తోట సంగయ్య మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు. లక్ష్మీపుత్రుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డిని జీవన్ రెడ్డి శనీశ్వరుడని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. జీవన్ రెడ్డి పార్టీలోకి అడుగుపెడితే సామాన్య ప్రజలు దూరమయ్యారన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించే ప్రజానాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అని కొనియాడారు. మరోసారి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పత్తిరాము, నెరుగంటి బాలరాజు, పట్టేపురాములు, లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, మొద్దుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్లు, సీనియర్ సిటిజన్ల యోగక్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. పెన్షనర్లు తమ అనుభవాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగించుకొని సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కమిటీ సుభాష్ నగర్లో నిర్మించిన పెన్షనర్స్ అండ్ సిటిజన్స్ భవనాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లు, సీనియర్ సిటిజన్ల యోగక్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. పెన్షనర్లు తమ అనుభవాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగించి సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన కోరారు. విద్య, వైద్యం ప్రస్తుతం సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని, ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజారోగ్యం కోసం కృషి చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే తాను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టపరిచేందుకు కృషి చేస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు అధ్యక్షతన వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మహిళా మరియు శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారిని రసూల్ బి, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. నా సొంత పనిగా లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అల్లిసాగర్ కానీ స్టార్ట్ చేసిన తర్వాత 2 పంటలు అయిన వరకు మనం బిజినెస్ నడుస్తూ ఉన్నాయి. మన రైతు మంచి మన మంచి 30 పంటలు వచ్చినాయి. అదే ఉద్దేశం అయితే ఉన్నాం. ఒక్కొక్క దానికి 1000 కోట్ల పంటలు వస్తూ ఉన్నాయి. ఇది అదేవిధంగా మీరు చెప్పినట్టు హాస్పిటల్ చెప్పారు కొందరు అక్కడ వెళ్తే మంచిగా పిల్లలు అక్కడ కిచెన్ దాంట్లో వెళ్తే బాగుంటుంది. ఒక విధానం ఉన్న మనుషులంతా ఇక్కడ హాస్పిటల్ ఉంది, 300 బెడ్స్ హాస్పిటల్ ఉన్నది. అది ఉపయోగపడాలి. నా ప్రజలకు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఎవరు పోతామో చిన్న వాళ్ళ పోతామో తెలుసు. వాళ్ళకు సౌకర్యాలు ఉండగా ఆలోచించి మళ్ళీ దానికి కూడా హాస్పిటల్ బాగుండాలి.
కాలేజీలు రిపేర్ చేసి పాత హాస్పిటల్ కాలేజీలో మార్చి హాస్పిటల్ కొత్త కట్టడం పోలీసులో లేదు నాకు తెలియదు. కానీ ఈ విధంగా మా ఆలోచన చేశాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత నేను మన ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుడు కాదు, నాకు ఆలోచన ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. విద్య మీద చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. టెక్నికల్ కానీ చేయరా ఏముంది, వాళ్ళు మనం పని చేస్తారు, మనం పని చేయలేదు. అమెరికన్ ప్రెసిడెంట్ ఏం తప్పు చేస్తారు, ముందు వాళ్ళ ప్రజలను కాపాడుకుంటున్నాడు, మంచి హుషారు నొచ్చుకుంటున్నాడు, కొన్ని మాట్లాడుతున్నాడు అనిపించింది. చేసుకోవాలి. అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పుట్టినరోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షుడు శిల్పరాజు ఆధ్వర్యంలో గణేష్ బిగాల జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్లో స్నేహ సొసైటీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నెహ్రూ పార్కులో మతీన్ ఇమ్రాన్ సనాహు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బీఆర్ఎస్ నాయకులు గాండ్రలింగం, నరసింగరావు, సూదం రవిచందర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ యువజన నాయకుడు డీలోడ్ ఆకాష్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదినం సందర్భంగా 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం బస్తాలను, నిత్యావసర సరుకులను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకుడు నీలగిరిరాజు ఆధ్వర్యంలో తమ అభిమాన నేత మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల బర్త్డే సందర్భంగా బాలసదన్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు చింతకాయల రాజు ఆధ్వర్యంలో గణేష్ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని బాలసదన్లో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమంతో పాటు శిశు సంరక్షణ విభాగంలో పిల్లలకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతు కిరణ్, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ శిల్పరాజు, దండు శేఖర్, మాజీ నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, సంతోష్, దాత్రిక పరమేష్, కార్పే రాజు, గాండ్రలింగం తదితరులు పాల్గొన్నారు. అయితే నిన్ననే తనది 25వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ చేయడం జరిగింది. సంతోషంగా ఉంది. తన సిల్వర్ జూబ్లీ వెంటనే మళ్ళీ బర్త్డే ఉండటంతో కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంలో ఉన్నారు. నిన్న నుంచి కూడా ఆయన బర్త్డే విషయం చెప్పడం, ప్రోగ్రామ్స్ సెట్ చేసుకోవడం ఇటువంటి జరుగుతున్నాయి. అయితే గణేష్ అన్నకు అన్నదానం అంటే ఇష్టం కాబట్టి ఆయన ఎప్పుడైనా సరే అన్నదానం ముందుంటాడు. ఏ ప్రోగ్రామ్ చేసినా భోజనాలతోనే స్టార్ట్ చేస్తారు, భోజనాలు పెట్టే ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. కాబట్టి మేము ఆయన ఇష్టానుసారంగా నేడు అన్న ఇష్టమే మా ఇష్టం అనుకొని ఇక్కడ రైల్వే స్టేషన్లో బస్టాండ్ దగ్గర, నెహ్రూ పార్క్లో మరియు అలాగే స్నేహ సొసైటీలో ఇట్లా అన్ని దగ్గర అన్నదాన కార్యక్రమం, అలాగే హాస్పిటల్లో బీసీ హాస్టల్లో అన్నిటి దగ్గర పనుల పంపిణీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అన్నకు ఇష్టమే పనులు చేస్తున్నాము. ఎందుకంటే ఫ్లెక్స్లు పెట్టి అన్నకు ఇష్టం ఉండదు షో చేయడం. అయినా మా ప్రేమ కోసం కొన్ని పెట్టినాం, కానీ మిగతా మొత్తం మాత్రం అందరికి ఉపయోగపడే విధంగా పనులు చేస్తాడు. కాబట్టి గణేష్ అన్న మేము అదేవిధంగా అన్నదానము, పనుల పంపిణీ కార్యక్రమం చేసినాం. ఇది మేము అందరం సంతోషంగా, అన్న లేడు ఇక్కడ అయినా కూడా మేము అందరం అన్నమే ప్రేమతోని తను చేసిన పనులు గుర్తు చేసుకొని, తను చేసిన డెవలప్మెంట్ గుర్తు చేసుకొని, తన ఒక కార్యకర్తను, ప్రతి కార్యకర్తను తన సొంత కుటుంబ సభ్యులు లెక్క చూసుకుంటూ ఎవరికి ఏమైనా అయినా కూడా హాస్పిటల్కి వెంటనే వెళ్తాడు, అక్కడ వాళ్ళతో కావాల్సిన ట్రీట్మెంట్ చేపిస్తుంటాడు. ఈ రకంగా అన్న సేవల కార్యక్రమం ముందుంటాడు. కాబట్టి అన్నకున్న గుణం ఇవ్వట్లేదు. అలాగే అన్న ఇక్కడ సేవతో పాటు అటు డెవలప్మెంట్ ఇప్పుడు 2 years నుంచి చూస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ అయిందా, ఏమైనా చేసిన ఇది అయింది, ఇక్కడ వర్క్ అయిందా, ఏదైనా వాళ్ళ ఆనవాళ్ళు ఉందా? 2 సంవత్సరాలు ఒక్కరంటే ఒక్క ఆనవాళ్ళు లేదు. అదే గణేష్ అన్న చెప్పుకోవడానికి 100 ఇప్పటిదాకా మా అక్క చెప్పింది, మళ్ళీ నేను చెప్తే అందరు బోర్ అవుతారు. సో గణేష్ అన్న ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకోవాలని, ఇలాగే ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశం మళ్ళీ మనం అందరం కల్పించాలని మీ అందరికీ పత్రికా ముఖంగా కూడా నేను కోరుకుంటున్నా. సో గణేష్ అన్న విషయం హ్యాపీ
సమాజ సేవలో విశ్రాంత ఉద్యోగులు భాగస్వామ్యులు కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర శాఖల్లో పనిచేసి పదవి విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ అందరూ వారి అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని అన్నారు. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారి నూతన భవనం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర శాఖల్లో పనిచేసి పదవి విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ అందరూ వారి అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలన్నారు. విశ్రాంత ఉద్యోగులు గుర్నాల సరోజినమ్మను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇతర సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అలాగే విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కొరకు యోగా కేంద్రం లైబ్రరీ ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు సమకూర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం భవనం ఉపయోగానికి ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 100 కుర్చీలు అందజేశారు. సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులను ఎమ్మెల్యే సన్మానించారు. చేసిన తర్వాత రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఒక సేవాభావం చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే అపారమైన అనుభవం, మీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసిండ్రు. మీ కుటుంబం విషయంలో కానీ సమాజం విషయంలో కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు మీరు, ఇతరులకు ఇన్స్పిరేషన్ చేసే వ్యక్తులు మీరు సేవా కార్యక్రమంలో కూడా మీ శేష జీవితాన్ని ఏదో రకమైన సమాజ సేవ కానీ దేశ సేవలో కానీ పాల్గొని, ఎందుకంటే అదొక తృప్తి మీ అందరికీ తెలుసు. మీరు ఇప్పుడుగా మీ మన్మన్లతోటో వాళ్ళతోటి గడుపుతున్న రోజులు మీరు ఇంకా, ఎందుకంటే ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నాం, కానీ హెల్త్ కేర్ మాత్రం చాలామంది తీసుకుంటా ఉన్నారు. కరోనా తర్వాత కానీ యోగా మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు, చాలామందికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో చూస్తున్నాం. అదేవిధమైన మీ మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ. రోజు కూడా మీరు ఇక్కడ సాయంకాలం కూడా మీకు ఆలోచన ఉందనుకుంటా. ఏదైనా ఉంటే యోగా సెంటర్, యోగా చాలామంది ఇప్పుడే చేస్తున్నారు. అయినో దేనికైనా కానీ ఎప్పుడూ అర్బన్ ఎమ్మెల్యేగా మీ వెంట ఉంటూ మీకు కావాల్సిన ఏంటంటే నా వంతు సహకారం చేయడానికి ఇప్పుడు ఉన్నా ఎప్పుడు ఉంటానని తెలియజేస్తాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బాడ్సి, సింగంపల్లి, చిన్నాపూర్ గ్రామాలకు చెందిన వారికి సుమారు 4 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరమ్మ, జగదీష్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మంగూరపు రవి, గొడుగురాజు, భిక్షపతి, గుండ్ల పోషెట్టి మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 7గురికి జైలు శిక్ష, మరో 5గురికి జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సిఐ ప్రసాద్ తెలిపారు. నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి 12 మందిపై కేసు నమోదు చేశారు. గురువారం నాడు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 7గురికి జైలు శిక్ష, మరో 5గురికి 8,500 రూపాయల జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పిచ్చినట్లు వారు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు జైడి నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ భీమ్గల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా పోలీసులను ఉసిగొల్పి లాఠీచార్జ్ చేయించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే పోలీసులతో ప్రజల మీద కాంగ్రెస్ ప్రభుత్వం దాడులకు తెగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపగా కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి ఏ అధికారంతో పోలీసులకు హుకుం జారీ చేస్తాడని ప్రశ్నించారు.
పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని, ఎవరి మెప్పు కోసమో పనిచేయొద్దని హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి ఆర్టీఎం మెంబర్ రేగుల రాములు, నల్ల రమేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బూర్ ప్రతాప్, డోల్లా రాజేశ్వర్, పిట్ల సత్యం, మొండి మహేష్, అమోస్, భోజన్న, శ్రీనివాస్, సుంకరిరాము, ఏలేటి మోహన్, మోహన్ దాస్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై నరేంద్ర జూపల్లి, భీమ్గల్ పర్యటనలో నెలకొన్న ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు. మానాల మోహన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపు. పదవి విరమణ పొందిన వారు తమ అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.